350 పూసలు, ఇంకా ఓపుకుంటే 720 దాకా వేసుకోవచ్చు. ఏ ఉద్దానం మీ ఇష్టమే. 720 నామాలు ఇప్పుడు చెప్పేస్తాను, దాని అర్థాలు కూడా చెప్పేస్తాను. ఎందుకంటే అన్ని నియమాలు పాటించాలి. ఎందుకు పాటించాలి? లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకునేది ఒక్కటే ఒక్క సంప్రదాయం, మన హైందవ సనాతన ధర్మం తప్ప రెండోది లేదు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, వర్షాలు పడాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ఈ ధర్మంలో తప్ప ఇంకో దాంట్లో అది లేదు. వాడు స్వార్థం, వాడు మాటలు రాసెత్తే పోద్ది, పూసెత్తే పోద్ది అంటే ఇక్కడ తలపోతే అతికించేసాం మేము. అక్కడ వినాయకుడు కనబడుతున్నాడు, చాలదా? ఇంకేమైనా ప్రత్యక్షం కావాలా? అంతే కదండి. ఆతిథ్యం కూడా వేరే జీవితాలు పెట్టేసి అలాహం వస్తే మింగేసం బ్రతికేసం చచ్చిపోలేదు. శివుడు ఉన్నాడు, అక్కడ ఎదురు కూడా కనబడుతున్నాడు, విషం మింగేసి బ్రతికేసాం కదండి. ఇవన్నీ లేవా? ఎంతకంటే గొప్ప దేవుళ్ళు ఉన్నారా? ఇంకేం అక్కర్లేదు. ఇవన్నిటినీ కూడా తాటి మీద తీసుకొచ్చిన అమ్మ జగన్మాత.